ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వేరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నార్త్ అట్లాంటిక్ ఓషన్‌లో సాతానిస్ట్‌ల మీటింగ్ జరుగుతుంది. లూసిఫర్ మానవాళికి విరోధంగా యుద్ధాన్ని రేపుతున్నాడు. ఈ ముద్ర సాతాను ఏజెంట్స్‌ది. లూసిఫర్ దేవుని పిల్లల మీద యుద్ధాన్ని ప్రకటించాడు. లోకంలోని మంత్రగాళ్ళు, హ్యూమన్ సాటానిక్ ఏజెంట్స్ అందరూ నా మాట వినండి. మీరు క్రిస్టియన్స్ లాగా యాక్టింగ్ చేస్తే క్రిస్టియన్స్ చర్చెస్‌లోకి మిమ్మల్ని పిలుస్తారు. తర్వాత వాళ్ళు దేవుని రాజ్యాన్ని విడిచిపెట్టడానికి మీరు వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయాలి. మీ పనేంటంటే దేవుని పిల్లలు దేవుని రాజ్యంలోనికి చేరకుండా చూడాలి. కోర దేవుని పిల్లలు దేవుని రాజ్యంలోకి వెళ్ళకుండా ఆపడానికి మనం చాలా కష్టపడాల్సిందే. దేవుని రాజ్యం మన ఆత్మలను నశింపజేయగలదు. సాతానుకు తన రాజ్యం ఉండగా మనల్నెందుకు వాడుకుంటున్నాడు? ఇలా మాట్లాడినందుకు సాతాను నిన్ను చంపగలడని నీకు మర్చిపోయావా? మనల్ని చంపడం ఏంటి? మనం ఆల్రెడీ ఆత్మలో చనిపోయాం.